కొలెస్ట్రాల్ వల్ల మీకు హార్ట్ స్ట్రోక్స్ రావని చెప్తే మీరు నమ్ముతారా? దశాబ్దాల నుండి మన బాడీలో కొలెస్ట్రాల్ చాలా పెద్ద ప్రాబ్లం అని వింటూనే ఉన్నాం. టుడే లెట్స్ బ్రేక్ దాట్ మిత్. కొలెస్ట్రాల్ అనేది ఒక రోగం కాదు. కొలెస్ట్రాల్ అనేది మన బాడీలో ఒక ఫ్యాట్ లైక్ సబ్స్టెన్స్. ఇన్ఫ్యాక్ట్ కొలెస్ట్రాల్ లేకపోతే హ్యూమన్ బాడీ లేదు. మన బాడీలో బిలియన్స్ ఆఫ్ సెల్స్ని క్రియేట్ చేసేది కొలెస్ట్రాలే. ఎవ్రీ టిష్యూని రిపేర్ చేసేది కొలెస్ట్రాలే. ప్రతి హార్మోన్ని తయారు చేసేది కొలెస్ట్రాలే. కొలెస్ట్రాల్ ఇట్ సెల్ఫ్ మీ ఆర్టరీస్ని క్లాగ్ చేయదు. కాబట్టి కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకున్నప్పుడు మీ లిపిడ్ ప్రొఫైల్లో టోటల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని చూసి ప్యానిక్ అవ్వకండి. మన బాడీ కొలెస్ట్రాల్లో 2 టైప్స్ ఆఫ్ కీ ప్లేయర్స్ ఉంటాయి, హెచ్డిఎల్ అండ్ ఎల్డిఎల్. హై డెన్సిటీ లిపోప్రోటీన్ అండ్ లో డెన్సిటీ లిపోప్రోటీన్. ఈ హై డెన్సిటీ లిపోప్రోటీన్ ఏం చేస్తుంది అంటే మన బాడీలో ఉన్న హార్ట్ ఆర్టరీస్ నుండి కొలెస్ట్రాల్ని లివర్కి పంపిస్తుంది. ఈ ఎల్డిఎల్ ఏం చేస్తుంది అంటే మన లివర్ నుండి కొలెస్ట్రాల్ని బాడీ పార్ట్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. డూ యు నో 70% ఆఫ్ ద కొలెస్ట్రాల్ ఇన్ ద బాడీ ఈజ్ మేడ్ బై అవర్ లివర్. మన బాడీలో కొలెస్ట్రాల్ పెరగడం వల్ల, ఎల్డిఎల్ ఆర్ హెచ్డిఎల్ పెరగడం వల్ల మనకి హార్ట్ స్ట్రోక్స్ వచ్చే ఛాన్సెస్ లేవు. మనకి ట్రాన్స్ ఫ్యాట్స్ ద్వారా వచ్చే 2 టైప్స్ ఆఫ్ స్పెసిఫిక్ ఎల్డిఎల్స్ అండ్ ట్రైగ్లిజరైడ్స్ వల్ల హార్ట్ స్ట్రోక్స్ వస్తాయి. ఆ 2 స్పెసిఫిక్ టైప్స్ ఆఫ్ ఎల్డిఎల్ అండ్ ట్రైగ్లిజరైడ్స్ అంటే ఏంటి అని నెక్స్ట్ వీడియోలో చూద్దాం.